హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈ పూట మన వీడియో ఏమంటే ఈరోజు మీల్ మేకర్ కూర చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు 3 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు కారపొడి, 2 స్పూన్లు గరం మసాలా, 1 స్పూను పసుపు, 2 స్పూన్లు వచ్చేసి సాల్ట్, 4 టమోటాలండి, 2 ఎర్రగడ్డలు, కొత్తిమీర, తిరమాతకు సంబంధించి పోపు దినుసులు. చూడండి, ఇంకా కూర మొదలు పెడతా. చూడండి, కూర మొదలు పెడుతున్నానండి. 3 స్పూన్లు చిన్న గింజ 3 వేసానండి. నూనె 3 వేసాను. తీసి పెట్టుకున్న పోపు దినుసులు వేసానండి. వేసుకున్నానండి. అవి కూడా వేసాను. టమాటా ఎర్రగడ్డ మగ్గిన తర్వాత మీల్ మేకర్ వేయాలండి. కొంచెం టమాటా ఎర్రగడ్డ మగ్గనిద్దామండి. మగ్గాయండి టమాటా ఎర్రగడ్డలు. మనం తీసి పెట్టుకున్న మసాలాలు వేసేస్తున్నామండి. నీళ్ళు పోస్తున్నామండి. అడుగు మసాలా టమాటా ఎర్రగడ్డ అంతా వేసిందండి. నూనె పైకి పోయింది. ఇప్పుడు మీల్ మేకర్లు వేయాలండి. మీల్ మేకర్లు ముందుగా నానబెట్టానండి. నేను ఇట్లనే కడిగి వేసేస్తా. నానబెడితే మెత్తగా అయిపోతాయండి. కడిగి వేసేస్తా. అయ్యే బాగా ఉడికిపోతాయండి. బాగా గట్టిగా ఉంటుంది, మెత్తపడుతుంది. మటన్ ముక్కలు ఉన్నట్టు ఉంటాయండి ఈ మాదిరి చేస్తే. అందుకే నేను నానబెట్టానండి. మీల్ మేకర్లు ఇలా వేసుకోవాలండి. కొన్ని నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు 2 చెంబులు వేసానండి. నీళ్ళు ఈ మాదిరి ఉంటే సరిపోతుందండి. ఇంకా ఉడికిద్దామండి కాసేపు. బాగా ఉడికిందండి. మీల్ మేకర్లు నానబెట్టుకున్నాక చూడండి బాగా ఉడికిపోయినాయి. తీసి పెట్టుకున్నాం. కొత్తిమీర వేద్దామండి. కొద్దిసేపు ఉడకనిద్దామండి. కూర చూద్దామండి. కూర అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, నానబెట్టకపోయినా చూడండి మెత్తగా ఉడికింది మీల్ మేకర్లు. అయిపోయిందండి కూర. సంగటి ఉడుకుతుందండి. మా వారికి రోజు సంగటి కావాలండి. సరేనండి, బాయ్ అండి. సంగటి అండి ఉడుకుతుంది. మీల్ మేకర్ కూర సంగటి ఇలా అయితే అయిందండి నా సంగటి మీల్ మేకర్ కూర. సంగటి మీల్ మేకర్ కూర ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ టైం వాయిస్ ఇవ్వడం అండి. ఎట్టివాళ్ళ కూడా తెలియదు. ఎట్టివాళ్ళ చెప్పండి మీరు నాకు. సంగటి కూర ఎలా ఉందో చెప్పండి. వాయిస్ ఎలా ఇవ్వాలో చెప్పండి. ఫస్ట్ టైం వాయిస్ ఇవ్వడము. సరే అండి, బాయ్ అండి.